టెంపుల్లో మన బ్రెయిన్ న్యూట్రల్ అయ్యి కాన్సన్ట్రేషన్స్ అన్నీ పాజిటివ్గా మనం వెళ్ళాలి, చెడు ఆలోచనలు వెనక్కి వెళ్ళి పాజిటివ్గా మనం ముందుకెళ్ళాలి అనేది ఆ ఏకాగ్రత, ఆ పాజిటివ్నెస్ ఆ టెంపుల్లో మాత్రమే మనకు 100కి 100% దక్కుతుంది మేడం. అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మా నాన్నగారి నుంచి మాకు అలా అలవాటు అయిపోయింది ఎవ్రీడే టెంపుల్కి వెళ్ళడం అనేది. రేపు మీ పిల్లల్ని ఏంటి సార్ వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి, ఏం చదువుకోవాలని, ఎలా పెద్ద అవ్వాలని? పెద్ద బాబు వచ్చేసి ఆర్మీకి వెళ్దామనేది, తన వంతు దేశానికి చేద్దామనేది. చిన్న బాబు ద్వారా ఏంటంటే మేడం, కనీసం మేము ఒక 1000 కుటుంబాలనైనా తీసుకొని వాళ్ళకి 1000 కుటుంబాల వరకు మేము హెల్ప్ అవ్వాలి. అది మా చిన్నబాబు ఆ 1000 కుటుంబాలని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ దేవుడు మాకు కల్పించాలి అనేది కోరుకుంటున్నాం మేడం. ఓకే, నేను ఒక 200 కుటుంబాల వరకు మా స్టాఫ్ మా అక్కడ ఉంటున్నారు. ఒక 200 ఫ్యామిలీస్ వరకు వాళ్ళకి లాక్డౌన్లో కానీ అంతకుముందు కానీ ప్రతి సందర్భంలో కూడా మేము బ్యాక్ బోన్గా నిలబడ్డాం. అలానే మా చిన్నబాబు ఒక 1000 ఫ్యామిలీస్కి నిలబడే శక్తి దేవుడు మాకు కల్పించాలనేది మేము ముందు నుంచి తనని మోటివేట్ చేస్తూ తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా అందులోనే కూర్చోబెడతాము. ఓకే, సక్సెస్ఫుల్గా 100%. పిల్లలిద్దరిని మీరు ప్రజలకు ఉపయోగపడేలాగానే పెంచుతున్నారు మేడం. అంతే, కంప్లీట్. పెద్ద బాబు ఆర్మీకి దేశానికి యూజ్ అవ్వాలి, చిన్నబాబు వచ్చేసి స్థానికంగా ఉన్న మనల్ని నమ్ముకొని ఉన్న ఫ్యామిలీస్కి కంప్లీట్గా యూజ్ అవ్వాలి. ఇదే మోటో మేడం. మీ మెసేజ్ గురించి ఏం చెప్పలేదు? ఆవిడ కృషి ఎలా ఉంటుంది, ఆవిడ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? మా మిస్సెస్ వచ్చేసి వార్డ్ కౌన్సిలర్ మేడం, ఇల్లందులో స్టేషన్ బస్తీలో. సో తను కంప్లీట్గా కూడా సర్వీస్ మోటో మేడం. ప్రతి చిన్నదానికి కూడా మంచిగా రియాక్ట్ అవుతూ చిన్న అయ్యో పాపం అన్న మా తత్వం ఎక్కువ ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఎంసీఏ క్వాలిఫైడ్. తను కంప్లీట్గా మా ఫ్యామిలీని కౌన్సిలర్గా ఉంటూ వార్డులో ఉన్న ప్రజల్ని ప్రతి నిత్యం ఎప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉంటూ చేస్తూ ఉంటారు. ఇంకా మాకు అది అలవాటు అయిపోయింది మేడం. ఇంకా ఆ సర్వీస్ అనేది గత 30-40 ఏళ్ళ నుంచి. ఇప్పుడు వినాయకుడైనా ఇంకేమైనా దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతుంటారా? వినాయకుడిని నమ్ముతాం మేడం. తర్వాత ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కూడాను నమ్ముకుంటాము. అవునా? ఖచ్చితంగా మేడం. అయితే తిరుపతికి ఇయర్లో ఎన్నిసార్లు వస్తారు సార్? ఎవ్రీ 3-4 మంత్స్కి వెళ్తూ ఉంటాము. 3-4 మంత్స్ దేవుడు పిలిస్తే ఎమ్మటే వెళ్తుంటాము, దర్శనం చేసుకుంటాము. ఏడుకొండలు కూడా నడిచి వెళ్తాము. మంచిగా నడిచి వెళ్ళి నీ మొక్కుంటే ఇంకా ఆ మొక్క 100% సక్సెస్ అవుతుంది అనేది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాము. దేవుడి అయితే ఈరోజు కూడా అలానే చేస్తూ వస్తున్నాం. మా అమ్మ నాన్న మేము పిల్లలు అందరం నడిచి చాలా సందర్భాలలో వెళ్ళాం మేడం. అయితే మీకు అవరోధాలు అంటే ఏం లేవు కదా? విఘ్నాలు కూడా లేవు కదా? ఎందుకంటే స్పిరిచువల్ మైండ్ సెట్ ఉంటే అంటే సార్, లోపల మనం మంచిగా మనసుకి నలుగురికి ఎలాగో మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే వాళ్ళకి నిజంగా ఎటువంటి అంటే బ్యాడ్ నెగిటివ్ వైబ్స్ అనేవి రావట, దగ్గరకు రావట. వాళ్ళ చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది మేడం. ఎగ్జాక్ట్లీ. మనకు అది ఆ దేవుడే కల్పిస్తాడు. ఫస్ట్ మనలో కల్పిస్తాడు. మన దగ్గర నుంచి నలుగురికి ఆ పాజిటివ్నెస్ని అందించే విధంగా మన ప్రవర్తనని తీసుకొస్తాడు. మనం పాజిటివ్గా ఉంటే అవతల వాళ్ళు కూడా ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటారు. ఈ చేతికి టాటూ ఏంటి సార్ ఆ సింబల్? మేడం ఇది మా కంపెనీ, ఇది గణేష్ రియల్ ఎస్టేట్ టాటూ. ఒక బీటెక్ అయిపోయిన ఫ్రెషరు ఒక 4 years బ్యాక్ వచ్చారు. సార్ మన కంపెనీకి లోగో చేస్తాము అని అన్నారు ఖమ్మంలోనే. సో అతన్ని అడిగాము, ఎక్స్పీరియన్స్ ఉందా అంటే లేదన్నారు. సరే క్రియేటివిటీ అంటే లేదు సార్, ఫస్ట్ మనదే చేద్దామన్నాడు. సరే ఎన్ని రోజుల్లో చేస్తారు అని కూడా అడిగాము. సో ఇట్లా మనం కొన్ని క్వశ్చన్స్ ఆర్టింగ్ చేశాక ఎందుకు మనం ఈయనకు అవకాశం ఇవ్వకూడదు అని అనిపించిన వెంటనే తను సార్ ఇవ్వండి నేను మంచి లోగో క్రియేట్ చేస్తా అన్నాడు. అతను క్రియేట్ చేసిన లోగో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మాకు ఒక గుర్తింపు ఇచ్చింది. దాన్ని జీవితాంతం మా చేతి మనం ఒంటి మీదే ఉండాలని చెప్పేసి నేను కూడాను టాటూ వేయించుకున్నాను. ఓకే. సో ఇంతకుముందు ఏంటంటే గణేష్ గారు, రియల్ ఎస్టేట్ రంగం ఒక రేంజ్లో పరుగులు పెట్టింది. రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు సెటిల్ అయిపోయారు. బట్ కోవిడ్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్లో చాలా వరకు రియల్ ఎస్టేట్ రంగం కొంచెం తగ్గింది, అంత ఫాస్ట్గా లేదు అని అంటున్నారు. మీ వరకు బిజినెస్, మీ కంపెనీ వరకు బాగానే ఉందా? ఏం చెప్తారు? మార్కెట్ అనేది ఎప్పుడు కూడా కొంత అప్ అండ్ డౌన్స్ అనేది నడుస్తూ ఉంటాం. ఎస్పెషల్గా ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి కొద్దిగా ఫ్లక్చువేషన్ అనేది ఉంటుంది. అంతేగాని ప్రైసెస్ అయితే ఏం డ్రాప్ కాలేదు మేడం. ట్రేడింగ్ అనేది కొంచెం హోల్డ్ అయిందే తప్ప ప్రైసెస్ మాత్రం ఏం డ్రాప్ కాలేదు. ఇవాళ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చెక్ చేసిన రిజిస్ట్రేషన్స్ పర్ఫెక్ట్గానే అవుతున్నాయి. సో మార్కెట్ డే బై డే పెరిగేదే కానీ తగ్గేది అయితే కాదు. అండ్ ఇట్స్ ఎ సెక్యూర్డ్ బిజినెస్. దానిలో క్యాష్ దాని రూపం మారుతుంది, ల్యాండ్ రూపంలోనే ఉంటుంది తప్ప
ఆ రూపమే మారిందే తప్ప ప్రైస్ అయితే అండర్ ప్రైస్లో అయితే ఎవరు సేల్ చేయట్లేదు. మార్కెట్లో పెరిగేదే కానీ తగ్గేదైతే కాదు. సెకండ్ హ్యాండ్ అన్నది లేని ప్రోడక్ట్ ఏదన్నా ఉంది అంటే అది ల్యాండ్. అంతేనా? అయితే ఇప్పుడు పుష్ప గారి సినిమాలో డైలాగ్ మీ రియల్ ఎస్టేట్ వాడేయచ్చు కదా, పెరిగేదే కానీ తగ్గేదే లేదు. అంతే అంతే మేడం, కరెక్ట్ చెప్పారు. పెరిగేది తప్ప తగ్గేదే కాదు. మనం చెక్ చేసుకోవచ్చు మేడం, గత 40 ఏళ్ళ నుంచి కూడా చెక్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే వస్తుంది ల్యాండ్ ప్రైస్ ఒకటి. సెకండ్ హ్యాండ్ అన్న వర్డ్, సెకండ్ సేల్ అన్న వర్డ్, సెకండ్ ప్రైస్ అనే వర్డ్ రియల్ ఎస్టేట్కి వర్తించదు మేడం, పెరుగుతూనే ఉంటుంది. భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు అన్యాయం పాలు, వేరే పాలైతే అవరు కాబట్టి ఖచ్చితంగా భూమిని నమ్ముకున్న అందరూ బాగుంటారని. అంతే, భూమిని నమ్ముకున్న వాళ్ళు కన్న తల్లిని నమ్ముకున్నట్లుగా భావించవచ్చు. కన్న తల్లిని నమ్ముకున్న వాళ్ళు ఏం ఖరాబ్ గారు, భూమిని నమ్ముకున్న వాళ్ళు కూడా ఖరాబ్ గారు. సినిమాలు చూస్తుంటారా మీరు? చూస్తుంటాం మేడం. ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తుంటారు? ప్రతి సినిమా చూస్తుంటాం మేడం. బాగా మూవీస్కి వెళ్ళటం అలవాటు. మా మిత్రులతో మేము మూవీస్కి వెళ్తూ ఉంటాము. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా మూవీకి వెళ్తాము. మీకు ఫేవరెట్ హీరో ఎవరు సార్? రామ్ చరణ్ మేడం. రామ్ చరణ్ గారు? రామ్ చరణ్ అండ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు మేడం. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకునే విషయాలు ఉన్నాయి మేడం. 1, 2 కాదు, కొన్ని చాలా విషయాలు ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకునేవి ఉంటాయి. సో మేము ప్రతిసారి ఆయన మూవీకి వెళ్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ క్యాచ్ చేస్తూ ఉంటాము. మన లైఫ్లో కూడా ప్రతి అప్డేట్ మనకు తెలియాలి అంటే మూవీ ద్వారానే తెలుస్తూ ఉంటుంది జనరల్గా. సో పవన్ కళ్యాణ్ గారిని మేము ఫ్రీక్వెంట్గా ఫాలో అవుతుంటారు. ఓకే, ఆ పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్నారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా ఫాలో అవుతున్నారు. ఆయన ఒకటే కదా, ఆయన ఆ స్థాయికి రీచ్ అయ్యారు అంటే అది ఒక సామాన్య ఫ్యామిలీ నుంచి డిప్యూటీ సీఎం దాకా ఆయన రీచ్ అయ్యారు అంటే మీనే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా అతన్ని ఫాలో అవ్వాల్సిందే. గ్రేట్ మేడం, అది రియల్గా ఆయన హైవరెస్ట్ని రీచ్ అయ్యారు. సో అతన్ని ఫాలో అవుతున్నాము. అతను లీడ్ చేస్తున్న విధానం, డీల్ చేస్తున్న విధానం, ఛాలెంజింగ్ లైఫ్ లీడ్ చేస్తున్న విధానం, ఆ ఛాలెంజింగ్ లైఫ్లో ఆయన ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అనేది కూడా మేము క్యాచ్ చేస్తూ ఉన్నాము, ఫాలో అవుతున్నాము. చాలా బాగా సక్సెస్ అయ్యారు. ఓకే, డన్. సో ఫైనల్గా గణేష్ గారు, మా సిగ్నేచర్ స్టూడియోస్ ఆడియన్స్కి కావచ్చు, అలాగే వినాయక చవితి ఇప్పుడు వెళ్ళిపోయింది, మళ్ళీ ఎప్పుడే వస్తుందని ఎదురు చూసే ఆ అంటే వినాయకుడిని పూజించే భక్తులకు కావచ్చు, మీరేం చెప్తారు మీ మాటలు? మేడం, ముందుగా సిగ్నేచర్ స్టూడియోకి నేను విన్నాను, అందరి ద్వారా తెలుసుకున్నాను. తక్కువ టైంలోనే ఎక్కువ సబ్స్క్రైబర్ని రీచ్ అయిన స్టూడియోలో మొదటి స్థానంలో సిగ్నేచర్ స్టూడియో ఉంది. ఇంకా 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 ఎంతో ఉన్నత స్థానాలకి సిగ్నేచర్ స్టూడియో రీచ్ కావాలని చైర్మన్ గారిని విష్ చేస్తున్నాము. ఆ వినాయకుడు ఆశీర్వాదాలు కూడాను మన సిగ్నేచర్ స్టూడియో మీద ఉండాలి. మేము మీ సిగ్నేచర్ స్టూడియో కూడా ఉండాలి ఆశీర్వాదం అని చెప్పేసి ఆ వినాయకుని ప్రసాదం మీకు చైర్మన్ గారికి అందిద్దామని ప్రసాదం కూడా తీసుకొచ్చాము. థ్యాంక్ యూ. సో మీలాగా మాకు కూడా ఆ వినాయకుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. ప్రతి సంవత్సరం మీరు లడ్డు వేలం పట్ల మీరే విన్నవాలి, మళ్ళీ మేము ఇంటర్వ్యూ చేయాలి. తప్పకుండా. సో విఘ్నాలన్నీ తొలగిపోవాలి, సక్సెస్ఫుల్ గా ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో మీరు సెటిల్ అయిపోయి మీ పిల్లలు కూడా చకచకా ఎదిగేసి ఎంతో మందికి మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గణేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. ఇంటర్వ్యూ అనగానే వెంటనే వచ్చారు. తప్పకుండా మేడం, థ్యాంక్స్ మేడం. మీకు సిగ్నేచర్ స్టూడియో చైర్మన్ గారికి అందరికీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.